అసలు నా లైఫ్‌లోనే వరస్ట్ జర్నీ అంటే ఏదైనా అనమాట. లాస్ట్ టైమ్ చెప్పినాను గదా! ఇంటికెళ్తున్నానని చెప్పేసి జస్ట్ 2 డేస్ ట్రిప్ కొంచెం ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఉంటే అవి తీసుకోవడానికి వెళ్తున్నాననమాట. అసలు బస్సు స్టార్ట్ అయింది. ఒక హాఫ్ అన్ అవర్ ఎళ్ళింది. అంతే. ఇంకా జూసుకో నాకైతే తలనొప్పి ఎంత తలనొప్పి అంటే అంత తలనొప్పొచ్చేసింది. నాషియస్‌గా ఉండిందనమాట. నాకేం చేయాలో అర్థం కాలే. పోయి ఆ రోజే సీటర్ బుక్ చేసుకున్నాను. నా దరిద్రానికి బెడిసి కొట్టింది అదైతే నాకు. ఆ రోజు ఏమైందో లైక్ అసలు నాకేం అర్థం కాలేదనమాట. ఆల్‌మోస్ట్ లైక్ అప్పటికే నాకు ఏదోలాగా ఉండింది. స్టమక్ పెయిన్ అండ్ బ్యాక్ పెయిన్. అది ప్రతి మంత్ ఉండేదే కదా! అని చెప్పేసి లైట్ తీసుకున్నా. బట్ ఈ హెడ్‌ఏక్ ఎందుకొస్తుందో తెలీదు. డీహైడ్రేషనా? వేడి వలన? ఇంకా దేని వలన? దేని వలన నాకు అర్థం కాక ఎళ్లి స్లీపర్ అడిగినాననమాట. స్లీపర్ ఏమైనా ఖాళీ ఉందా అని చెప్పి. స్లీపర్ ఏం ఖాళీ లేదన్నాడు. సచ్చింది గొర్రె అనుకున్నా ఈరోజు. బట్ ఒక 2:00, 3:00 అయింది. నిద్ర పట్టేసిందనమాట. ఇంక లేసి చూస్తే 6 అయింది. 6 అయితే అరే! కనీసం ఎల్లుంటాడా సగమన్నా అని చూస్తే ఎల్లున్నాడు. బట్ 7:30, 7:15 కల్లా దిగాల్సిన నేను 8కి దిగినా. నా పరిస్థితి అల్లకల్లోలం అయిపోయిందనమాట. అప్పటికే ఒళ్ళు అయితే ఊనమైపోయింది. సో, ఇంకేం చేసేది లేక ఇలా వీడియోస్ అవి తీసుకుంటా ఉన్నాననమాట. మీకు కూడా ఇలాంటి దరిద్రమైన రోజు ఎప్పుడైనా తగిలితే నాకు కామెంట్ చేసేయండి. ఇంగ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక నెక్స్ట్ వీడియోస్‌లో ఏం చేశానో ఇంట్లో చెప్తా. బాయ్.